కాసేపట్లో కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి నేరుగా కాకినాడ జీహెచ్ఎస్ కు పవన్ రానున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో అగ్ని ప్రమాదం జరిగిన బాణాసంచా పరిశ్రమ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. పేలుడు ప్రమాద తీవ్రతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి జరిగిన ప్రమాదంపై వివరించారు. అనంతరం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి వచ్చి ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులు, హాస్పిటల్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్య క్రాకర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 21 మంది మృతి చెందగా 9 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో బాణసంచ తయారీ కేంద్రంలో సుమారు 30 మందికి పైగా కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా ఘోరంగా పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్ లో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి. చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వేట్ల ఏదైతే ఉందో పెద్దాపు నియోజకవర్గం వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనం సంఘటన నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం 19 మంది ఇంచుమించుగా ఇప్పుడు మరొకసేపు ఇప్పుడు లెక్కల ప్రకారం అయితే 21 మంది అయితే మాత్రం ట్రేసింగ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 21 మంది డెడ్ బాడీలను ట్రేస్ చేస్తామని చెప్పారు. ఇంచుమించుగా ఇంకొక 9 మంది అయితే మాత్రం ఇంకా పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఒక నలుగురు అయితే మాత్రం సేఫ్, నలుగురికి అయితే మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం, వారి పరిస్థితి పర్లేదు నిలకడగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకో 9 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఫైనల్ గా ఒళ్ళంతా కాలిపోయి మొత్తం ఇంచుమించుగా చేతులు, కాళ్ళు అన్ని కూడా కాలిపోయి ప్రస్తుతం ప్రాణం ఒక్కటే ఉంది. వీరు పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 21 మంది అయితే మాత్రం డెడ్ బాడీలను ట్రేసింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఘటన సంబంధించి అయితే మాత్రం ఇప్పుడే మరికొద్దిసేపటి కింద సీఎం చంద్రబాబు వచ్చారు. వచ్చి మొత్తం సంఘటనా స్థలం మొత్తం కూడా పరిశీలించి ఈ పేలుడు ఎందువల్ల సంభవించింది, దీనికి సంబంధించిన ఇక్కడ నిలువలు ఎందుకు, ఈ వివరాలు అడిగి మొత్తం కూడా అధికారులందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిగిన ఇక్కడ మోతాదుకు మించిన కెమికల్స్ పెట్టడం వల్ల ఈ పేలుడు సంభవించిందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారుల మీద అయితే మాత్రం సీఎం చంద్రబాబు ఒక అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీ పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన లైసెన్సులు అవి కరెక్ట్ ఉన్నాయి లేదా, నాకు 2 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయిగా నివేదిక అందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు అయితే మాత్రం సీరియస్ గా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా సీఎం చంద్రబాబుతో కూడా ఆ హోంమంత్రి అనిత, అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు మొత్తం సంఘటనా స్థలాన్ని మొత్తం పరిశీలించి చాలా దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. అసలు ఇటువంటి సంఘటనలు ఉత్పన్నం కాకూడదని మేము ప్రతి దాని మీద కూడా నిఘా పెట్టి మేము అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇది తప్పిదం, ఇది అసలు యాజమాన్యం దానికి సంబంధించి అయితే మాత్రం
యాజమాన్యం సంబంధించి నిర్లక్ష్యం స్పష్టతగా కనపడుతుందని చెప్పేసి ఈ మొత్తం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సంఘటనా స్థలం నుంచి సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ సామర్లకోట డెడ్ బాడీని తరలించిన హాస్పిటల్ మార్చిరీకి అయితే వచ్చారు. వచ్చి మొత్తం మార్చిరీలో డెడ్ బాడీలు అన్ని కూడా చూశారు. చూసి కన్నీటి పర్వంతమైన పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపించింది. 21 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. దీనికి కారకులు ఎవరు అని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు తక్షణం కూడా అక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి అక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ చనిపోయిన మొత్తం 21 మంది డెడ్ బాడీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా చంద్రబాబు మొత్తం కూడా వాదార్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీ అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, మీరు ఎవరో ఇదవద్దు అని చెప్పేసి చంద్రబాబు ప్రతి ఒక్కరిని పేరు పేరునైతే పలకరించారు. అయినప్పుడు కూడా చంద్రబాబు చాలా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఏంటి దీపావళి సమయం కాకపోయినా కూడా అక్కడ ఎందుకు అక్కడ బల్క్ చేస్తుంటే మీరంతా ఏం చేశారని చెప్పి ఫైర్ సేఫ్టీ సిబ్బంది మీద అయితే మాత్రం సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ప్రస్తుతం సీఎం చంద్రబాబు అయితే మాత్రం సామర్లకోట నుంచి బయలుదేరి కాకినాడ జీజీహెచ్ కి అయితే ఇప్పుడే బయలుదేరారు తన క్యాన్వాయ్ లోనే. మరి కొద్దిసేపట్లో కాకినాడ జీజీహెచ్ లో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ 9 మంది క్షతగాత్రుల్ని అదే విధంగా 9 మంది క్షతగాత్రుల్ని దాంతో పాటు 9 మంది క్షతగాత్రులతో పాటు కూడా మొత్తం అక్కడ ఇంజూరీ అయిన 4 వారిని కూడా అందరినీ పరామర్శించడానికి అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే కాకినాడ జీజీహెచ్ కు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో వారిని అందరినీ కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం పలకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సీఎం చంద్రబాబు ఓదార్చారు. అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో కూడా మంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రి అనిత, అదేవిధంగా టూరిజం మంత్రి కంజల్ దుర్గేష్ కూడా సీఎం చంద్రబాబుతో పాటు ఉన్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మొత్తం కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా దీని మీద పూర్తి స్థాయిగా వివరణ ఇవ్వాలి అని చెప్పి అధికారులకి అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఆదేశాలు అందించారు. మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు ఏదైతే ఉందో ఈ 9 మంది ఇంజూరీ అయిన 9 మందిని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం పరామర్శించున్నారు. వారితో పాటు వేరే హాస్పిటల్లో 4 చికిత్స పొందిన వారిని కూడా సీఎం చంద్రబాబు అయితే పరామర్శించినారు. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సంఘటన స్థలానికి అయితే రానున్నట్టయితే సమాచారం ఉంది. ఇంచుమించుగా ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా మొత్తం అందరూ కూడా కాకినాడకి అయితే మాత్రం ఏదైతే కాకినాడ సీఎం చంద్రబాబుతో పాటు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు వీళ్ళని పరామర్శించి అనంతరం అయితే మాత్రం ఆయన బయలుదేరనున్నారు. మరి కొద్దిసేపట్లో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటన స్థలానికి అయితే పరిశీలించనున్నారు. పరిశీలించిన అనంతరం కూడా మొత్తం క్షతగాత్రులందరూ కూడా ఆవిడ పరామర్శించి మొత్తం కూడా ఇక్కడే మొత్తం ఈ రోజు స్టేజ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి మరి ఈ రోజు నైట్కి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సంఘటన స్థలానికి అయితే రానుండే సమాచారం ఉంది.